నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖపట్నం సామూహిక అత్యాచారంపై కేసు నమోదు చేశామన్నారు సిపి శంఖబ్రత బాగ్చి. నిందితుల్లో ఒకరికి బాధితురాలతో 2 నెలల నుంచి పరిచయం ఉందని తెలిపారు. విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న విశాఖ సిపి శంఖబ్రత బాగ్చితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో క్రైమ్ రేటుకు సంబంధించి అసలు ప్రస్తుతం నేరాలు ఎంతవరకు జరుగుతున్నాయి, అదేవిధంగా వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్న అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి గారు. విశాఖపట్నంలో లాస్ట్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ జరిగిందని ఒక వార్త వినిపించింది. ఎంతవరకు నిజం? అందులో అక్యూజ్ని అరెస్ట్ చేశారా పోలీసులు? సో ప్రతి కేసులో మేము అరెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులో కూడా వెంటనే 4 అరెస్ట్ చేశాము. ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. సార్, కేసు డిఫెక్ట్ అంటే ఎక్కడి నుంచి ఏం జరిగింది, అదేవిధంగా ఆ స్టూడెంట్పై వీళ్ళందరూ తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఏంటి అసలు కేసు వివరాలు ఏంటి? అతనితో ఒక అబ్బాయితో ఇంతకు ముందే సంబంధం ఉంది. మిగతా 3 కూడా అబ్బాయి ఫ్రెండ్ అన్నమాట. సో వాళ్ళు అందరినీ మేము అరెస్ట్ చేసాము. లాస్ట్ 2 మంత్స్ నుండి అమ్మాయి అబ్బాయి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో అందరినీ అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపిస్తున్నాం. సార్, అమ్మాయి మైనరా మేజరా? కేసు ఎటువంటి సెక్షన్లో పెట్టారు? ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్? అందరూ మేజరు. సో మేము జోన్ 1లో ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఫైల్ చేసాము. అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. సార్, ముఖ్యంగా మహిళలకి అంటే ఒకవైపు గ్యాంగ్ రేపులు కావచ్చు, లేకపోతే అత్యాచారాల సంబంధించి మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు విశాఖ పోలీసులు? ఈరోజు మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే ఆ లేడీస్ నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తున్నారండి. నిన్న కూడా ఒక లేడీ ఇలా నాకు ఫోన్ చేసి నాకు సతాయిస్తున్నారు ఒక వ్యక్తి అని చెప్తే ఆ వ్యక్తిని పికప్ చేయడం జరిగింది. సో లేడీస్ చాలామంది నేరుగా నా దగ్గరికి వస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే నా దగ్గరికి డైరెక్ట్గా వస్తున్నారు. లేడీస్ మీద ఎటువంటి అటాక్ జరగనీయకుండా లేడీస్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ తగ్గించడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. విశాఖపట్నంలో సంచలనం రేపుతున్న ఈ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 4 నిందితులను అరెస్ట్ చేశామని కూడా విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి తెలియజేశారు. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.